మొదట్లో డబ్బులు పట్టుకెళ్ళి కొనేవాళ్ళం. చిల్లర, నోట్లు ఇవన్నీ. నాకు ఊహ తెలిసిన టైంలో 3 పైసలు కూడా చెల్లుబాటయ్యేది. 5 పైసలు చలామణిలోకొచ్చేసింది. 3 పైసలు ఇయన్నీ పోయినా గూడా, ఆ టైంకి ఆ 3 పైసలు కూడా తీసుకునేవాళ్ళు. నేను 2 పైసలు, 3 పైసలు పెట్టి ఓ 2 బిళ్ళలు కొనుక్కున్నటువంటి రోజులున్నాయి, పెప్పర్‌మెంట్ బిళ్ళలు. నడిచింది. అప్పట్లో చిల్లర, చిల్లర తర్వాత నోట్లు, నోట్ల తర్వాత రోజుల్లో చాలా సుదీర్ఘ ప్రయాణం తర్వాతన ఏదైతే డెబిట్ కార్డులు ద్వారా డబ్బులు పే చేయడం, క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు పే చేయడం జూసాం. దాని తర్వాత రోజుల్లో ఇప్పుడు ఇంకా సోఫిస్టికేటెడ్ అయిపోయి ఫోన్‌లోనే ఉన్నటువంటి గూగుల్ పే మొదట్లో వచ్చింది. ఆ తర్వాత ఫోన్‌పే అని జెప్పేసేసి చివరికి ఇప్పుడు ఎయిర్‌టెల్ పేలు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఎక్కువగా యాపిల్ ఐఫోన్‌లు వాడుతున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ ఫీచర్స్ బావున్నాయి అన్నటువంటిది. ఇప్పుడు ఆ యాపిల్ పే కూడా పెడతామన్నటువంటి దానికి రిజర్వ్ బ్యాంక్‌కి అప్లికేషన్ పెట్టుకుంటే దానికి ఆల్రెడీ రెగ్యులేటర్స్ సంబంధించినయి అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ఈ ఏడాది అంతానికి అంటే డిసెంబర్ నాటికి, ఈ ఏడాదిలో లేదా సెప్టెంబర్ నాటికి యాపిల్ పే కూడా లైన్‌లోకి వచ్చే అవకాశం ఉంది.